క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం యేసు ప్రభువు అబ్రహాము కుమారుడుగా దావీదు కుమారుడుగా జన్మించారు. ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. అబ్రహాము కుమారుడుగా అంటే అందరికీ సంబంధించిన వ్యక్తి అని అర్థం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వాక్యములో యావే దేవుడు అబ్రాహాముతో చెప్పారు, నీ సంతతి ద్వారా సకల మానవులు ఆశీర్వదింపబడతారు. యేసు ప్రభువు అబ్రహాము కుమారుడిగా జన్మించారంటే సకల మానవులను ఆశీర్వదించడానికి జన్మించారని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువు దావీదు కుమారుడుగా కూడా జన్మించారు. ఆయన రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అని కూడా ఈ యొక్క విషయం నుంచి మనం అర్థం చేసుకోగలుగుతాము. రాజులు ప్రజలను పాలించే వ్యక్తులు. యేసు ప్రభు ప్రజలను పాలించడానికి వచ్చారు. అందుకే దావీదు కుమారుడుగా దావీదు వంశము నుంచి యేసు ప్రభు జన్మించారు. ఆ తర్వాత యేసు ప్రభు వంశావళిలో చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. చాలా అరుదుగా వంశావళిలో స్త్రీల పేర్లు కనబడతాయి. కానీ యేసు ప్రభు వంశావళిలో తామారు, రాహాబు, రూతు, బేత్షెబ అనే 4 స్త్రీలు కనిపిస్తున్నారు. ఈ 4 స్త్రీల్లో అన్యురాలు ఉన్నారు, పాపాత్మురాలు ఉన్నారు, అన్ని కోవలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే యేసు ప్రభువు దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఆయన అందరి కోసం జన్మించారు అని ఈ యొక్క వంశావళి నుంచి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము. మనిషిగా అవతరించిన యేసు ప్రభు దగ్గర మానవులందరికీ స్థానం ఉన్నది. మానవులందరి కోసం యేసు ప్రభు జన్మించారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువు ఆశీర్వాదం అందరికీ వచ్చే విధముగా మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక.